వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఓకే, సారీ ఫర్ ద డిలే. సెషన్ అనేది లేట్గా స్టార్ట్ చేసాము. ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉన్నారు, బట్ టైం అయితే 9:15 దగ్గరికి వస్తుంది కాబట్టి సెషన్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ప్రీవియస్ సెషన్ ఏమైంది? నిఫ్టీ ఇక్కడ నుంచి డే హై అనేది రిజెక్షన్ ఇచ్చింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ ఇచ్చింది. ఓకే, ఈ లెవెల్ వరకు విచ్ ఇస్ S1 పివోట్ అనేది సపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది, ఆ తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. దిస్ ఈస్ ద ప్యాటర్న్ హియర్. సో ప్రీవియస్ సెషన్ హై అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా, ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి దిస్ విల్ బి ద సప్లై జోన్. బట్ ఈ రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? మార్కెట్ బిలో ద ప్రీవియస్ సెషన్ లో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుందా లేదా మార్కెట్ అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ వెళ్తే ఈ లెవెల్ అనేది చూసుకోవాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ అవుతుందా అన్నది చూద్దాము. ఇఫ్ యూ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్, ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది. గ్యాప్ బోర్డర్ ప్రీవియస్గా అయితే 21 మార్చ్ అండ్ 24 మార్చ్ గ్యాప్ బోర్డర్స్ అనేవి రిజెక్షన్ కింద మార్క్ చేసుకున్నాం. కానీ ఈ లోవర్ గ్యాప్ బోర్డర్ దగ్గరికి 27 మార్చ్ మార్కెట్ వచ్చింది. ఈ గ్యాప్ బోర్డర్ మార్కెట్ ఎగ్జాక్ట్గా గ్యాప్ బోర్డర్ కింద ఓపెన్ అవుతుంది అండ్ ఈ గ్యాప్ బోర్డర్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది మొన్న, ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ 27 మార్చ్. సో ఈ రోజు ఈ లెవెల్ దగ్గర నుంచి కింద ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తుందా లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. ఈవెన్ సెన్సెక్స్ కూడా అంతే. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది. కాబట్టి నిఫ్టీకి ప్రీవియస్ సెషన్ లో ఎక్కడ ఉంది? నిఫ్టీకి దిస్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ లో విచ్ ఐఎమ్ గివింగ్ ఎ బ్లాక్ కలర్. వెరాజ్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి సేమ్ ఈ గ్యాప్ బోర్డర్ దగ్గరే సెన్సెక్స్ సపోర్ట్ తీసుకుంది, కానీ ఎగ్జాక్ట్ టచ్ అవ్వలేదు. వేరేజ్ నిఫ్టీలో ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గరికి టచ్ అయింది. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ లో ఐఎమ్ గివింగ్ ఎ బ్లాక్ హారిజాంటల్ లైన్ అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై అనేది ఇక్కడ ఉంది. ప్రీవియస్ సెషన్ హై ఇస్ ద ఇంపార్టెంట్ లెవెల్ రాదర్ దాన్ ప్రీవియస్ సెషన్ లో. దిస్ విల్ బి ద సప్లై జోన్. ఓకే, అది సప్లై జోన్. ఇఫ్ యూ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్, ఓకే రీసెంట్గా గ్యాప్స్ అయితే ఏం లేవు, సో నేనైతే ఏమీ మార్క్ చేసుకోవట్లేదు. ఓన్లీ 20 ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఉంది, కింద ఎక్కడ ఉంది అదైతే పర్వాలేదు. సో ఇక్కడ లాంగ్ వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందేమో చూద్దాము. మిడ్ క్యాప్లో నిఫ్టీలో అయితే గ్యాప్ బార్డర్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా మనకి ప్రీవియస్ సెషన్ లో అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాన్ బుల్లిష్ క్యాన్ ఫామ్ అయింది, కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఏంటది? గ్యాప్ బార్డర్. సో ఆ గ్యాప్ బార్డర్ కూడా బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ సెషన్ లో ఉంది సెన్సెక్స్ లో, వేరే నిఫ్టీలో ప్రీవియస్ సెషన్ లో అనేది బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు పైకి మూవ్ అవ్వచ్చు మార్కెట్. వేరే మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇంప్రెషన్ ఏమి ఇచ్చింది? ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, కానీ ఇక్కడ షార్ట్ వెళ్ళకూడదు, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది సిపిఆర్ పైన. సో ఇప్పుడు సిపిఆర్ ప్లేస్కి వచ్చింది, ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ చూపిస్తుందా లేదంటే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా చూద్దాము. లైక్ ఓకే సారీ, రిజెక్షన్ ఆర్ ఎల్స్ పైకి మూవ్ అవుతుందా చూద్దాము. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామంటే సిపిఆర్ రివర్సల్ దగ్గర అయిందని చెప్పి ఎంట్రీ తీసుకుంటే రిస్క్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి 70 పాయింట్స్. టేక్ ప్రాఫిట్ ఏమో 60 పాయింట్స్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 1:1 రిస్క్ రివార్డే. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సెషన్లో కూడా ఇంపార్టెంట్ సపోర్టే. బ్యాక్ టు బ్యాక్ 1 2 3 4 గ్రీన్ బార్స్ అయితే వచ్చాయి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కంటిన్యూషన్ అవ్వచ్చు కిందకి. వేరేజ్ నిఫ్టీ ఏమవుతుంది? ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఇస్తుందని చెప్పాను కదా, ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు గ్యాప్ బార్డర్ కూడా ఉంది కాబట్టి 77,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉందనుకుంటా కదా, 77,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుందాము. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నది నిఫ్టీ చార్ట్, రైట్ సైడ్ ఉన్నది సెన్సెక్స్ చార్ట్. సో ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో దగ్గర రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ అంటే ఇంకా రెడ్ క్యాండిల్ ఏం రాలేదు, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. లైక్
విక్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు పైకి వెళ్ళొచ్చాము. కానీ వి వాంట్ రెడ్ బార్ వచ్చిన తర్వాత అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. గ్రీన్ బార్ వస్తే ఇక్కడ బయర్స్ ఉన్నారు యాక్చువల్గా. సో ఈ బయర్స్ మళ్ళీ ఇక్కడ పవర్ యాడ్ చేసి మార్కెట్ని పైకి తీసుకువెళ్ళొచ్చు. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. పైకి అయితే మూవ్ అయింది మార్కెట్ అనేది. సో సెన్సెక్స్ సెంట్రల్ పివట్ దగ్గర రిజెక్షన్ జరుగుతుంది. 77,500 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. 77,500 కాల్ ఆప్షన్ ఒక 2 లాట్స్ చేశాను. 180 దగ్గర అయింది. స్టాప్ లాస్ దీనికి 180లోంచి హాఫ్ అంటే ఎంత మనకి 90 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 90 ప్లస్ 180, సో 270 ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 1300 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ట్రేడ్ నా సైడ్ మోతుంది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేసుకున్న. టోటల్ 60 క్వాంటిటీస్ 140 దగ్గర రన్ అవుతుంది. ప్రాఫిట్ అయితే 2500 వచ్చింది. సో సెన్సెక్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పారాబోలిక్ మూవ్మెంట్ అయింది కదా. ఇక్కడ అందరూ కూడా లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు. కాకపోతే సిపిఆర్ గురించి చాలా మంది తెలియదు. సో దట్స్ ద పవర్ ఆఫ్ సిపిఆర్. అక్కడ నుంచి రిజెక్షన్ అనేది చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కిందకు వస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. లేదు ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నౌ 270 పెట్టుకున్నాను. 270 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో స్టాప్ అప్డేషన్ ఆల్రెడీ మనకి 3500 వరకు వెళ్ళింది ఇప్పటి వరకు ప్రాఫిట్ అనేది. సో స్టాప్ లాస్ అనేది తగ్గించుకుంటున్నాను. 250 పెట్టుకున్నాం కదా, సారీ 270 పెట్టుకున్నాం కదా. ఒక 50 పాయింట్స్ తగ్గించాను. 220 ఇస్ ద స్టాప్ లాస్. అంటే ఒక 100 పాయింట్స్ పెట్టుకున్నాము. ప్రెసెంట్ ఇప్పుడు 120 దగ్గరలో ట్రేడ్ అవుతుంది కదా. సో 220 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే ఎస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 85కి వచ్చింది. సో గ్రూప్లో ఇది సెకండ్ టార్గెట్ 80 ఇచ్చాము అండ్ ఆల్మోస్ట్ టు ద సెకండ్ టార్గెట్. సో క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ కూడా మనకి ఫస్ట్ ట్రేడ్ ఎంత అనుకున్నాము, 2500 అనుకున్నాం కదా రిస్క్ ఇందులో. సో 5000 అనేది హిట్ అయిపోయింది. కానీ ఈరోజు ఎక్స్పైరీ కదా, నేనైతే హోల్డ్ చేస్తాను. ఓకే. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, జస్ట్ సింపుల్ రీజన్. సిపిఆర్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ పారాబోలిక్ గ్రీన్ బార్స్ వచ్చినప్పుడు అందరూ కూడా లాంగ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తారు. షార్ట్ ఎవరు వెళ్ళరు. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా రివర్సల్ పాయింట్ దగ్గర అండ్ మార్కెట్ కూడా ట్రెండ్ బేరిష్గా ఉంది కదా. సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అందుకు మనం రిజెక్షన్ అనేది తీసుకున్నాము. సో 1:2 అనేది అయిపోయింది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో డన్ ఫర్ ది డే గైస్. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 7000 రన్ అవుతుంది. ఇది 60 వరకు వచ్చింది. సెన్సెక్స్ యా బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్స్. అందరూ కూడా ట్రాప్ అయ్యారు. ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ఇది ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ దగ్గరికి వచ్చింది నిఫ్టీ. ఇది 7500 రన్ అవుతుంది కదా. సో క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంకా టైం అయితే 10 అయింది. 57 పెట్టుకున్నాను స్టాప్ లాస్. యాక్చువల్ 7500 దగ్గర క్లోజ్ చేసేయచ్చు. ఆర్ ఆల్సో 51 పెట్టుకుంటున్నాను. 51 అండ్ 55. ఓకే. సో 51 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 7500తో క్లోజ్ చేస్తాను. ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 8000కి వచ్చింది. వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. ఇది ఓటీఎంఏ కాబట్టి వెయిట్ చేయొచ్చు. కానీ అకార్డింగ్ టు టర్మ్స్, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ 1:2 వచ్చింది కాబట్టి ఇంకా క్లోజ్ చేయడం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో అయితే క్లోజ్ చేస్తున్నాను. రిమైనింగ్ పీపుల్ లేదు ఈ 45 కూడా జీరో అయిపోతుంది, 77,500 దూరంగా ఉంది కదా అనుకుంటే అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని అప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా
నేనైతే ఇంకా హోల్డ్ చేయడానికి రెడీగా లేను. సో ఇంకా క్లోజ్ చేసేస్తాను. 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 51 హిట్ అయితే 7500 ప్రాఫిట్ వస్తుంది, క్లోజ్ చేస్తాను. అండ్ యాక్చువల్ రిస్క్ వచ్చి మనకి ట్రేడ్లో 2500 చేసాము. సో మోర్ దెన్ 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు. ఓకే, 7551 అనేది హిట్ అయిపోయింది. సో క్లోజ్ అయితే చేస్తున్నాను. నిఫ్టీ చెప్పాను కదా, ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ అండి. ట్రెండ్ అనేది మార్నింగ్ నుంచి, అఫ్ కోర్స్ లాంగ్ టైం నుంచి బేరిష్గా ఉన్నా సరే, మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు కదా. సో మళ్ళీ ఏదైనా జరగవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ డే హైకి వెళ్ళొచ్చు. అండ్ టైం చూసుకుంటే మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకున్నాము. సో టైం చూడండి, 9:50కి తీసుకున్నాము, 10:20కి క్లోజ్ చేస్తాము. సో విత్ ఇన్ క్లోజ్ టు ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంతే. సో మళ్ళీ ఇప్పుడు 10:20 నుంచి 3:30 వరకు హోల్డ్ చేసుకోవాలి ఈ రిమైనింగ్ 50 పాయింట్స్ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా ఉంది, ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందకి రావచ్చు. 50-50 ఛాన్సెస్ కదా. సో ఆల్రెడీ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా 1:2 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయడమే బెస్ట్. సో అందుకే క్లోజ్ చేశాను. సో 55 అలా రన్ అవుతుంది. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే 1 స్టార్టెడ్ గ్రీన్ విత్ 7500 ప్రాఫిట్. ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. యాక్చువల్గా నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే రెడ్ క్యాండిల్ ఏం రాలేదు. నా వ్యూ అనేది బేరిష్గా ఉంది ఈరోజు. కానీ ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది కదా. సో గ్రీన్ బార్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది ఇంకా. అండ్ అప్పుడు సెన్సెక్స్ కొంచెం రిజెక్షన్ దగ్గర ఉంది. ఈ లెవెల్ ఉంది కదా సిపిఆర్ అనేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. నేనైతే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా. సో అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను. ఏమి ఐ మీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏం ఎంట్రీ ఏం తీసుకోలేదు. యాక్చువల్గా అయితే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకో, 20 పాయింట్స్, 240 టార్గెట్ పెట్టుకోవచ్చు. 240 అనేది ఇక్కడికి వచ్చింది. మోర్ దెన్ 350 వరకు కూడా వచ్చింది. మోర్ దెన్ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది వచ్చింది. సో ఇంకా స్పాట్ చార్టే మెయిన్ మన ఆప్షన్స్ పరంగా. అండ్ ఆ తర్వాత విన్ అవుతున్నప్పుడు లాట్ యాడ్ చేశాను. చాలా మంది లూజ్ అవుతున్నప్పుడు యాడ్ చేస్తారు, లూజ్ అవుతున్నప్పుడు యాడ్ చేయకండి, విన్ అవుతున్నప్పుడు యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే 2 లాట్సే ప్లాన్ చేశాను, తర్వాత యాడ్ చేసుకున్నాను 2 లాట్. ఐ మీన్ ఇంకొక లాట్ యాడ్ చేశాను, స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటూ వచ్చాను. ఓకే, సో డే 1 అయితే 7500 ప్రాఫిట్ వచ్చింది. డన్ ఫర్ ద డే.